చాలా అందంగా ఉందండి. ఇది చూడండి, లేక్, చిన్న లేక్. ఇందులో మొన్న మంచి బాతులు అవన్నీ కనపడ్డాయి. దారి కూడా చాలా అందంగా ఉంది. వర్షపు చినుకులు పడ్డాయి కదా, మంచిగా చెట్ల ఆకులు మంచిగా చిన్న చిన్న నీటి బిందువులు రాలుకుంటా చాలా అందంగా ఉందన్నమాట. రోడ్డు అందంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల మధ్యలో చిన్న చిన్న లేక్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అందమైన పూలు ఎంత అందంగా ఉందో చూడండి. పూలతోని ఈ దారి ఇట్లా బాట పొడుగుతూ అక్కడ దాకా ఒక 2 కిలోమీటర్స్ వరకు కూడా లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రత్యేకించి రైనీ సీజన్లో ఇది చాలా అందంగా కనపడుతుంది. ఎందుకంటే వర్షపు చినుకులు పడ్డప్పుడు చాలా న్యాచురల్గా ఉంటుంది కదా ప్రకృతి. ఇది లోపల కాబట్టి ఇంటీరియర్గా ఇంకా చాలా అందంగా ఉంది. లేక్స్లో ప్రత్యేకించి బాతులు ఉన్నాయి. ఇప్పుడు కనపడట్లేదులే, కానీ మొన్న వచ్చినప్పుడు కనపడ్డాయి. ఈసారి కనపడ్డప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ నేను చూపిస్తా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే ప్రకృతి అందమైన సౌందర్యంతో పాటు శ్రమ సౌందర్యం కూడా మనకు కనపడుతుంది. పొద్దున్నే పొలాల్లో పనిచేయడానికి వచ్చినటువంటి మహిళలను చూడండి. సెయింట్ జోసెఫ్ సెమినరీ అంట, అంటే ఇది నాకు తెలిసి ఏదో రిలీజియస్